ఆదిలాబాద్ లో రేపటి ప్రధాని సభకు ఏర్పాట్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మోదీ. రెవెన్యూ ఆఫీసులకు క్యూ కడుతున్న భూ బాధితులు ధరణి సమస్యల పరిష్కారానికి అప్లికేషన్లు. ఖమ్మంలో అగమ్య గోచరంగా 104 ఉద్యోగుల పరిస్థితి 6 నెలలుగా జీతాలు లేక నరకయాతన. పశువుల అక్రమ రవాణాకు వేదికగా కోదాడ వాహనాల్లో హైదరాబాద్ కు తరలిస్తూ చీకటి వ్యాపారం. రాష్ట్రంలో పెరిగిన ఎండల తీవ్రత 37 డిగ్రీలు దాటిన టెంపరేచర్లు రానున్న 5 రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉందన్న అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో రేపు జరగనున్న ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు వెల్లడించారు బీజేపీ నేతలు. రేపు ఆదిలాబాద్ జిల్లాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. సుమారు 800 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆదిలాబాద్ నుంచి బోరజ్ మీదుగా మహారాష్ట్రకు నిర్మించనున్న రోడ్డు పనులు, అమృత్ స్కీమ్ లో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రియదర్శిని స్టేడియంలో బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నారు. బీజేపీ సభ ఏర్పాట్లను బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యవేక్షిస్తున్నారు. మోడీ సభకు 1,00,000 మంది హాజరవుతారన్నారు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు. మార్చి 4 తారీఖు నాడు ఆదిలాబాద్ లో గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉదయం 10 గంటల వరకు రావడం జరుగుతుంది. కాబట్టి అధికారికంగా మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్కు రావడం జరిగింది. గతంలో ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారంకు ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అదే రకంగా బాసర సరస్వతి అమ్మవారి టెంపుల్కు పివి నరసింహరావు గారు వారి మన్మడు అక్షర అభ్యాసానికి రావడం జరిగింది. దాంతోపాటు మొదటిసారిగా అధికారికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది, ఏంటంటే భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా ప్రజలందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బీజేపీ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పశువులను అక్రమంగా రవాణా చేసి కబేలాలకు తరలిస్తున్నారు. దానికి నల్గొండ జిల్లా కోదాడ అడ్డాగా మారింది. ప్రభుత్వం గోవధ చట్టం నిషేధించిన తెల్లావులను షెడ్డుల్లో బంధించి గుట్టు చప్పుడు కాకుండా చీకటి వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. కోదాడ నియోజకవర్గంలో జోరుగా పశువుల అక్రమ రవాణా కొనసాగుతోంది. చుట్టుపక్కల గ్రామాలలో 10ల సంఖ్యలో కొనుగోలు చేసిన తెల్ల ఆవుదుడలను షెడ్డులలో బంధించి ఆదివారం హైదరాబాద్ కబేలాలకు తరలిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతం నూజివీడు, హనుమాన్ జంక్షన్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పశువులను తరలిస్తున్నారు. కోదాడలో అక్రమార్కులతో చేతులు కలిపి సోమవారం నుంచి శనివారం వరకు డంపు చేసిన పశువులను ఆదివారం తెల్లవారుజామున డీసీఎం వాహనంలో హైదరాబాద్ కబేలాలకు తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాలో ఎవరికి అందాల్సిన వాటా వారికి అందుతుండటంతో వ్యవహారం గప్చుప్గా నడిచిపోతుంది. ఏదైతే కబేలాలకు గోవులను తరలించేటటువంటి ముఠా ఏదైతే ఉందో వాళ్ళు మరియు వారి యొక్క ఏజెంట్లు అందరూ కూడా స్థావరాలను ఏర్పాటు చేసుకొని దానిలో ఒక 5-6 రోజుల వరకు డీసీఎంలలో లోడ్ చేసుకొని ఆ లోడింగ్ కూడా ఒకదాని మీద ఒకటి కాళ్ళు చేసి ఒక్కొక్క డీసీఎంలో 30 నుంచి 40 పశువుల్ని వేసి అక్రమంగా తరలిస్తా ఉన్నారు. గోవధకి సంబంధించిన డంపులు పెట్టేసి ఆ గోవుల్ని తరలిస్తున్నారు. గోవధ నిషేధ చట్టం గత ప్రభుత్వం 1978లో చట్టం తీసుకొచ్చింది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం చాలా సీరియస్ గా కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తా ఉంది. అక్రమ పశువుల రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. వివిధ ప్రాంతాలలో 3 చెక్పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల నుంచి ఎటువంటి సమాచారం వచ్చినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట వ్యతిరేకంగా అక్రమంగా ఎవరైనా పశువుల రవాణా చేస్తున్నట్లయితే మేము కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నాము. కేసెస్ కూడా బుక్ చేస్తున్నాము. గత నెలలో ఫిబ్రవరిలో దాదాపు 4 కేసులు నమోదు చేశాము. దీని కొరకు చెక్ పోస్ట్లో కూడా మనము 3 చోట్ల చెక్ పోస్ట్లో కూడా రన్ చేస్తున్నాము. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రజల నుంచి వచ్చినా లేకపోతే అంటే ఇలా విజిల్ బ్లోయర్స్ నుంచి వచ్చినా కూడా వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అక్రమంగా మూగజీవులను కబేలాలకు తరలిస్తున్న అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని అంటున్నారు జంతు ప్రేమికులు. భవిష్యత్తులో గోవధ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కార్యకర్తలకు సూచించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరి కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. మందమరి వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేకు తెలిపారు కార్యకర్తలు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మందమరి వాసులకు ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి నిజంగానే ముఖ్యమంత్రి గారితో చర్చించినప్పుడు నేను ఎలక్షన్ హామీలు ఇచ్చినాను. మాకు ఉద్యోగాలలో సింగరేణి సంస్థలో 80% వరకు కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ కావాలన్నప్పుడు వారు ఇమ్మీడియట్లీ ఒప్పుకొని ఆల్రెడీ ఆర్డర్ తీయడం జరిగింది. ఇంకొక హామీ ఇచ్చిన, మీకు మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ స్థాపించి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి కూడా ఈ స్కిల్ సెంటర్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపించడం జరిగింది. నేను మా ఎలక్షన్లో మీ అందరికీ మాటిచ్చిన, ఏమని ఒక్కొక్క వార్డులో ఏదో ఒక పని పెట్టాలి, ఏదో ఒక పని పెట్టి మన కార్యకర్తలకు ఏదో ఒకటి సాయం చేసేటట్టు చేయాలని చెప్పి నేను మీ అందరికీ అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. నేను మన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో కూడా నిధులు వచ్చినప్పుడు ప్రత్యేకంగా మన మందమరిలో ఈ వార్డు వైజ్ కొన్ని పనులు కూడా పెట్టడం జరిగింది. ఆ పనులు కూడా శాంక్షన్ కావడం కూడా జరిగింది. మీ అందరికీ డీటెయిల్స్ ఇస్తాము. ఎక్కడైతే కాలేదో నేను చెప్తున్నా, మళ్ళీ ఒకసారి బూత్ కమిటీ ప్రెసిడెంట్ అందరికీ కూడా ఎక్కడైతే రాలేదు అనుకుంటున్నారో, ఏదో నిరాశ ఉంది అనుకుంటున్నారో మీరందరూ మళ్ళీ నాకు అప్రోచ్ కాండి. మీరేం బాధపడకండి, మీ అందరినీ సరిదిద్దే బాధ్యత నాది. నేను అందరికీ కూడా న్యాయం చేస్తా, మీకు సరిదిద్ది మీకు సరైన పని కూడా పెట్టిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ప్రజలతోని వాళ్ళ సమస్యలు ఏమున్నాయో మీరు టైం కేటాయించండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లనే మనం కూడా, ఎందుకంటే మనము రాజకీయాలలో ఉన్నాము, మన ఓటర్ని మన కార్యకర్తలను చూసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. మనము ప్రజలతో ఎంత మంచుకుంటామో అంతే రెస్పాన్స్ ఎప్పుడు కూడా మనకు వస్తుంది. నేనేమంటున్నానంటే, దయచేసి చిన్న చిన్న లోపాలు జరుగుతాయి. ఆ లోపాలను అధిగమించి మన కుటుంబం ఇది మన కుటుంబమే. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు సగం మంది మా పేరును పిలవలేదనే ఫీలింగ్ మీలో ఉన్నాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఆ అధ్యక్షుడికి అంటే గౌడు మన బూత్ అధ్యక్షుడికి చెప్పి అతని ద్వారా మిగతా వాళ్ళకి చెప్పిస్తే బాగుంటుంది. ఇది కేవలం మరి వాట్సాప్ ద్వారా గ్రూప్ల ద్వారా చెప్తే గతంలో ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారు, మనం ఫెయిల్ కావద్దని చెప్పి నా మనవి. గతంలో ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారు కాబట్టి మనం ఫెయిల్ కావద్దు. ఇది మన కుటుంబం. వారం రోజుల లోపలనే 820 మందితోటి బూత్ కమిటీ మీటింగ్ మనం పెట్టుకుంటేనే రేపు శత్రువుతో పోరాడే అవకాశం ఉందని చెప్పి మనం చెప్తున్నా. మనకు ఎమ్మెల్యే గారు చెప్తే వినే ఎమ్మెల్యే గారు దొరికింది. పుస్తక ఆవిష్కరణలో మీరందరూ పాల్గొనడం, ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా వారు ఆహ్వానించడం ఒక మంచి అవకాశంగా, మిమ్మల్ని అందరినీ కలవడానికి నాకు ఇది ఒక మంచి సందర్భం అని నేను భావిస్తున్నాను. ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళు కానీ అక్కడ ఆసీనులైన వాళ్ళు స్వాతంత్ర సమరాన్ని చూసిండ్రు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని చూసిండ్రు, అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్ర అవతరణ పరిపాలన చూసిండ్రు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల కలయికతో ఏర్పడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చూసిండ్రు, 69 తెలంగాణ ఉద్యమం, 72లో జయాంధ్ర ఉద్యమం, మళ్ళీ 96లో రెండవసారి తెలంగాణ ఉద్యమం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ. దాదాపుగా ఈ 76 సంవత్సరాలలో జరిగిన వివిధ పరిణామ క్రమాలను అన్నింటినీ
అవగాహన చేసుకొని అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం ఇది ఒక మంచి సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని, ముఖ్యంగా తెలంగాణ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇన్ని కాలాలలో జరిగిన ఎన్నో అనుభవాలతో కూడుకున్న పెద్దలందరినీ ఒక దగ్గరికి రప్పించడం అనేది అంత ఆషామాషిగా జరిగే విషయం కాదు. రామ్మోహన్ రావు గారి పుస్తక ఆవిష్కరణలో ఇంతమంది రావడం అంటే వారి పట్ల ఉన్న మీకు మనందరికీ ఉన్న గౌరవం, అదేవిధంగా వారి అనుభవంలో ఈ రోజుకి మనందరికీ వారు చెప్పాలనుకున్న విషయాలు ఈరోజు ఇక్కడ మనందరం పంచుకోవడం అనేది ఒక మంచి అవకాశం. నాయకులకు పరిమితులు ఉంటాయి, ఎందుకంటే నాకు ముఖ్యంగా ఆ పుస్తకంలో ఏముందో నాకు తెలీదు. రచయిత గారు ఏం రాసినా అది వారి అభిప్రాయమే, నా అభిప్రాయం అయితే కాదు. వారి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, నేను విభేదించవచ్చు. ఆ పుస్తకాన్ని మొత్తం చదివిన తర్వాతనే నేను చెప్పగలను. ఎందుకంటే వారు ఉన్నతాధికారిగా, గవర్నర్గా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దగ్గర నుంచి పరిశీలించి రాసిన చాలా అంశాలు, ప్రస్తావించిన అంశాలు అందులో ఉండొచ్చు. మేబీ కాంట్రవర్సీస్, లేకపోతే డిస్క్రీట్ ఆర్ ఇండిస్క్రీట్, అందులో ఏముందో నాకు తెలీదు. ఏదేమైనా తెలుగు వాళ్ళ ప్రభావము, తెలుగు భాష మీద పట్టున్న వాళ్ళు కానీ జాతీయ రాజకీయాలలో మన యొక్క పాత్ర కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది. ఇది మనందరం నిశ్చితంగా గమనించాల్సిన అంశం. నాడు సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాలలో వారి ప్రభావాన్ని చూపించడమే కాకుండా జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి మన తెలుగు బిడ్డలుగా వాళ్ళు రాణించడం మనందరికీ గర్వకారణం. వారి తరం తర్వాత మళ్ళీ జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు ఒక స్థాయి వరకు నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఈరోజు మేము ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే అసలు ఎవరిని కలవాలనో, ఎవరు మన వాళ్ళు ఉన్నారో, ఏదైనా అంశం రాష్ట్రానికి సంబంధించిందో, మన ప్రాంతానికి సంబంధించిందో, జాతీయ స్థాయిలో ఏదైనా అంశాన్ని ప్రస్తావించాలన్నా పార్లమెంటరీ వ్యవస్థలో మాట్లాడే వాళ్ళు కానీ, లేకపోతే మేము వెళ్ళి కలిసి అదని విజ్ఞప్తి చేద్దామన్నా అక్కడ ఎవరు కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఇది డెఫినెట్గా రాను రాను మన గుర్తింపు, మన గౌరవానికి సంబంధించిన అంశంగా మారుతుందేమని నేను ఆలోచన చేస్తున్నా. దీనికి మరి ప్రధానంగా ఫుల్ టైం పొలిటీషియన్స్ లేకపోవడము, పార్ట్ టైం పాలిటిక్స్, ఫుల్ టైం బిజినెస్ చేసే వాళ్ళు రాజకీయాలకు రావడం వల్ల జరుగుతుందో ఇది నాకు తెలీదు. భాషా భావము అసలు ఒకటి ఉంటుంది అనేది కూడా రాజకీయాలలో చర్చించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉండే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని అంశాలు, కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి మన మనుగడకు కానీ, మన గుర్తింపుకు కానీ, దేశ రాజకీయాలలో తెలుగు భాషకు, ఈ ప్రాంతం నుంచి వచ్చే నాయకులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు. మీలాంటి వాళ్ళు మీ అనుభవాలతో జరుగుతున్న పరిణామాల మీద ఎక్కడో ఒక దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. మీరందరూ ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న చాలామంది నా వయసు కంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న అధికారులు చాలామంది 69, 70 ఇయర్స్. ఇప్పుడు పివి రంగయ్య నాయుడు గారికి 91 ఇయర్స్, రామ్మోహన్ రావు గారికి 90 ఇయర్స్. నాకంటే కొంచెం యాక్టివ్గా నడుస్తూ వస్తుంటే రామ్మోహన్ రావు గారు వారు ఇంకా యంగ్ ఎట్ హార్ట్, వారు అంటే ఇంకా ఏమంటారు షార్ప్ టంగ్తో వారు మాట్లాడినారు. అంటే వారు రాజకీయాలకు రాకపోవడం కొంచెం మేలు అయినట్టుంది. గవర్నర్గా వెళ్ళిండ్రు. ఎందుకంటే వారికి లైన్ అండ్ లెంత్, భాష మీద, భావం మీద మంచి పట్టు ఉంది. డెఫినెట్గా ఆ బుక్ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుందేమని నేను అనుకుంటున్నా. వారు ప్రస్తావించిన అంశాలు అందులో చూడండి, లేకపోతే చదవండి అని చెప్తున్నారంటే మీ అందరితో నా మనవి ఒక్కటే. రాష్ట్రము, రాష్ట్ర ఏర్పాటు, జరిగిన పరిణామాలు
దాని వెనకాల ఉన్న నేపథ్యాలు ఇవన్నీ కూడా నేనేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ లోతుగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనం అందరం మన వాళ్ళుగా మనందరం కలిసి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది, రాణించాల్సిన అవసరం ఉందని నేను బలంగా నమ్ముతున్నా. అందుకే పద్మ విభూషణ్ వచ్చినా పద్మశ్రీ అవార్డులు వచ్చినా మన వాళ్ళకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళని గౌరవించడానికి అధికారికంగా మేము ముందుకు వచ్చినాం. ఈ కార్యక్రమంలో కూడా నేను రామ్మోహన్ రావు గారు పుస్తకావిష్కరణ అంటే మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నది మళ్ళీ మనందరం కూర్చొని కలిసి మాట్లాడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. 5 ట్రిలియన్ ఎకానమీ అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాంట్లో 5 ట్రిలియన్ ఎకానమీలో మనం ఎట్లుండాలి, మన పాత్ర ఏముండాలి, అదేవిధంగా ఈ దేశ రాజకీయాలలో మన నిర్ణయం మన పాత్ర. దేశంలోనే 2వ అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష. హిందీ తర్వాత చాలామంది బెంగాల్ అనుకుంటారు, కాదు తెలుగు తర్వాతనే బెంగాల్. సో మరి జాతీయ స్థాయిలో మన భాష 2వ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాలలో కూడా మనం ఆ విధమైన ప్రభావం చూపించాల్సిన పరిస్థితుల్లో అధికారిక నిర్ణయాలలో మనం భాగస్వాములుగా ఉండాలి. ఒకప్పుడు రాష్ట్రపతి పదవి ఉత్తర భారతదేశానికి ఇస్తే ప్రధానమంత్రి ఇక్కడ ఉండే, అటువైపు నుంచి ప్రధానమంత్రి ఉంటే ఇటువైపు నుంచి తప్పకుండా రాష్ట్రపతి పదవులు ఉండే. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ గాట్ సో మెనీ ఆపర్చునిటీస్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడూ అదొక ఈక్వేషన్ కింద ఉండేది. ఇదే కాకుండా ఫస్ట్ 5 పోర్ట్ఫోలియోస్లో డిఫెన్స్ కావచ్చు, హోమ్ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లాంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్లో 5-6లో ఖచ్చితంగా 3 పోర్ట్ఫోలియోస్ సౌత్ నుంచి రిప్రజెంట్ చేసేది. దట్ ఈస్ హౌ ఇప్పుడు ఆల్వేస్ దే యూస్ టు బ్యాలెన్స్ థింగ్స్. కానీ ఈరోజు ఆ రకమైన పరిస్థితులు లేవు. ఎవరో ఎక్కడో ఒకరు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారా, ఉంటే వాళ్ళకి ఏం పోర్ట్ఫోలియో ఉందని మనం వెతికి చూసుకునే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. దీనికి కారణం ఏందో, దీనికి పరిష్కారం ఏందో కూడా మీలాంటి అనుభవజ్ఞులు, రాజకీయ స్వార్థం లేకుండా ఆలోచన చేయగలిగిన వాళ్ళు మీరు సూచన చేయాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నా. జాతీయ రాజకీయాలకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆలోచన చేయాలి, ప్రాంతీయ అంశాలు వచ్చినప్పుడు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనో కూడా మనకు విచక్షణ ఉండాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. మీలాంటి అనుభవజ్ఞుల నుంచి మా ప్రభుత్వం తప్పకుండా సూచనలు తీసుకుంటుంది. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. ఏదైనా మీ అనుభవము ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో, అభివృద్ధి చేయడంలో, అదేవిధంగా దేశ రాజకీయాలలో అవసరమైన పాత్ర పోషించడానికి మన వాళ్ళు ఎవరైనా, ఒకే ఒక ఉదాహరణ నేను చెప్పగలను. ఆనాడు పివి నరసింహారావు గారి దేశ ప్రధానమంత్రిగా వారికి అవకాశం వచ్చినప్పుడు వారు నంద్యాలలో పోటీ చేస్తా అంటే ఎన్టీ రామారావు గారు ఒక తెలుగు బిడ్డ ప్రధానమంత్రి అవుతున్నాడు, ఎన్నికల్లో నేను పోటీ పెట్టదలుచుకోలేదు అని ఒక గౌరవించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్టీ రామారావు గారు ఆ ఎన్నికల్లో పివి నరసింహారావు గారిని ఏకగ్రీవం చేసేదానికి ప్రయత్నం చేసిండ్రు. అంటే రాజకీయాలలో అప్పుడప్పుడు మన యొక్క ఉనికి, మనుగడను, మన యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఒక మంచి సాంప్రదాయాన్ని పాటించడంలో తప్పు లేదు అని నేను భావిస్తున్నా. ఈరోజు మా ప్రభుత్వం కూడా అలాంటి మంచి సాంప్రదాయాలు ఏమున్నా ఖచ్చితంగా మీ అనుభవాల నుంచి మాకు సూచన చేస్తే వాటిని పాటించడానికి మా రాష్ట్ర ప్రభుత్వం, మేము, మా మంత్రివర్గ సహచరులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనందరం మళ్ళీ కలిసికట్టుగా ఆలోచన, రాష్ట్రాలుగా విడిపోయిన మనుషులుగా మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డది, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రం ఏర్పడ్డది, భావోద్వేగాలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన తెలంగాణ, అభివృద్ధిని మన ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. తప్పకుండా ఆ దిశగా ఏ సహకారమైనా మీ వైపు నుంచి, మీ అనుభవాన్ని మాకేదైనా మా ఆఫీస్ కానీ మా సెక్రటేరియట్ కానీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. చాలా వరకు ఈ మధ్యలో మీరే చూస్తుంటారు జరుగుతున్న ఈ 75-80 రోజుల పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఇవి సరిపోతాయంటే సరిపో, నాకు కూడా తెలుసు. కాకపోతే చేయగలిగిన ప్రయత్నం, సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టాలనేదే మా ప్రయత్నం. ఇందులో మీరందరూ సహకరించాల్సిందిగా, పెద్దలందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు
వందన సమర్పణ తెలంగాణ డీజీపీ శ్రీ రవిగుప్తా. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల పేరుతో గత ప్రభుత్వంలో ప్రచారం తప్ప పనులు ముందుకు సాగలేదు. నత్తనడకన పనులు సాగుతున్నాయి. సిద్దిపేట, గజ్వేల్ మినహా మరెక్కడా నిర్మాణం జరగకపోవడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే చోట వెజ్, నాన్ వెజ్ అమ్మకాలు జరుపుకునేందుకు సంగారెడ్డి జిల్లాలోని పలు పట్టణాల్లో సమీకృత మార్కెట్లు నిర్మిస్తామంది గత ప్రభుత్వం. వాటి వల్ల ప్రజలు అన్ని ఒకే చోట కొనుగోలు చేసుకునే వీలుంటుందని 5 ఏళ్ల క్రితం పనులు మొదలు పెట్టారు. ఇప్పటికీ వాటి నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లాలోని 8 మున్సిపాలిటీల పరిధిలోని పట్టణాల్లో ఈ పనులు ప్రారంభించారు. జహీరాబాద్ మినహా ఎక్కడా నిర్మాణ పనులు పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం, బిల్లుల చెల్లింపులో జాప్యంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో నిర్దేశించిన లక్ష్యం దూరం అవుతుండటంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. సుమారు 7 కోట్ల రూపాయలతోటి ఏసీ మార్కెట్ ను అందుబాటులో ఉంచుతానని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. దాంతో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. 2021 నుంచి శంకుస్థాపన చేసినటువంటి పనులు ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేవు. మరి అదే వాళ్ళ ప్రభుత్వంలో గజ్వేల్లో చూసినట్లయితే, మరి సిద్దిపేటలో చూసినట్లయితే బ్రహ్మాండంగా మరి మార్కెట్ యార్డ్లను ఓపెనింగ్ చేసుకుని వాళ్ళు అందుబాటులోకి తెచ్చుకున్నారు ప్రజలకు. మరి ప్రభుత్వమైన ఈ తొందరపడి ఈ యొక్క భవనాన్ని తొందరగా నిర్మించి మరి సంగారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తేవాలని తెలియజేస్తుంది. ఈ రోజు దాదాపు 3 ఏళ్లుగా అట్టి పనులు నత్తనడకన నడుస్తున్నాయి. మరి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మార్కెట్ కోసం మరి ఏర్పాటు చేసిన ఆ మార్కెట్ యార్డును మరి ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం వలన సంగారెడ్డి జిల్లా కేంద్రం బైపాస్ రోడ్లో మటన్, చికెన్, అదేవిధంగా చేపల మార్కెట్ పెట్టడం వలన అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా, రద్దీగా ఏర్పడి రాకపోకలకు ఇబ్బంది అయింది. జిల్లా వ్యాప్తంగా 15 కోట్లకు పైగా బిల్లులు చెల్లిస్తేనే పనులు సాగే పరిస్థితి నెలకొంది. అన్ని చోట్ల పనులు నడుస్తున్నాయి. కేవలం నారాయణ ఖేడ్లో స్థల సేకరణ జరగక ఆలస్యమవుతోంది. అందోల్, జోగిపేటలో 2 కోట్లతో పని మొదలు పెట్టినా పునాది స్థాయికే పరిమితమైంది. అదేవిధంగా అమీన్పూర్ లో 6.4 కోట్లతో పనులు మొదలు పెట్టినా అక్కడ అదే పరిస్థితి. ఇక సంగారెడ్డిలో 6.7 కోట్లతో నిర్మాణాలు చేపట్టారు. అవి కూడా స్లాబ్ల వరకే పరిమితమయ్యాయి. తెల్లాపూర్ లో 3.9, బొల్లారంలో 6.5 కోట్లతో పనులు ప్రారంభించారు. ఇవి ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. నారాయణ ఖేడ్ కు 2.5 కోట్లు మంజూరైనా ఇంకా పనులే ప్రారంభించలేదు. సంగారెడ్డి ఎట్లా ఉందంటే ఒక జిల్లా, ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ అని ఇది అనుకున్నాం, కానీ ఇది ఒక 20 ఏళ్ల కిందికి వెళ్ళిపోయింది. అదే సిద్దిపేట నిన్న మొన్న జిల్లా అయింది, అది మాత్రం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకున్నారు. సో అట్లా చేయకుండా ఒక ప్రాంతం మీద విపక్షణ చూపించకుండా అన్ని ప్రాంతాలను డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకునేదని ఏవైతే ఈ పెండింగ్ పనులు ఉన్నాయో సకాలంలో కంప్లీట్ చేసి ప్రజలకు ఏవైతే తొందరగా ఉపయోగపడుతున్నాయో వీటితో వల్ల ఇబ్బంది పడుతున్నామో సకాలంలో కంప్లీట్ చేసి మాకు ఉపయోగంలోకి తీసుకొస్తారని చెప్పేసి విన్నపించుకుంటున్నాం. మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిలోపు పూర్తి చేయాలని అప్పటి ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఆర్భాటంగా పనులు ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇక కొత్త ప్రభుత్వమైనా పనులు త్వరగా పూర్తి చేసేలా చూడాలని కోరుతున్నారు జనం.